నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. భారత మాజీ క్రికెటర్ ఓపెనర్ శిఖర్ ధావన్ మనకు తెలుసు ఎంత టెరిఫిక్గా ఆడతాడో. సో ఆయన క్రికెట్ నుంచి తప్పుకున్నాడనే వార్త ఇప్పుడు పాపం క్రికెట్ అభిమానుల్ని కాస్త బాధపెడుతోంది. 13 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్కు ఆగస్టు 24న ముగింపు పలికాడాయన. దేశీయ అంతర్జాతీయ క్రికెట్ ధావన్కు రిటైర్మెంట్ ఆయన ప్రకటించారు. ఈరోజే అది జరిగింది. సో 2010లో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గబ్బర్ అని పిలుస్తారు ఈయన ముద్దుగా. గబ్బర్ డిసెంబర్ 2022లో చివరిసారి భారత జట్టులో కనిపించాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన అద్భుత ఆట తీరుతో అనతి కాలంలోనే 3 ఫార్మేట్లలోనూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. గ్రేట్. గబ్బర్ అంటే విధ్వంసానికి మరో పేరు. క్లాసిక్ షాట్లతో బౌండరీల వర్షం కురిపించేవాడు. అలాగే ఒకప్పుడు ధావన్ భారత బ్యాటింగ్ ఆర్డర్కు మూల స్తంభం లాంటివాడు. కానీ శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ వంటి కుర్ర క్రికెటర్ల రాకతో పాపం గబ్బర్ కథ కాస్త మారిపోయింది. మరోవైపు భార్యతో విభేదాలు, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్తో అతని కెరీర్ మరింత నష్టపరిచింది. జాతీయ జట్టుకు దూరం అయినప్పటికీ గబ్బర్ ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ సీజన్ వరకు ఆడాడు. సో కాకపోతే ఏంటంటే గాయం వల్ల తప్పుకోవడం జరిగింది. సో భారతీయ క్రికెట్కి ఎంతో సేవలు అందించిన శిఖర్ ధావన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మరో కొంతకాలం ఆడొచ్చు, కానీ ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయంట.